అన్ని పిండి వంటలు స్పెషల్ గా పెళ్లిల్లో ఈ వడి నింపడం ఉంటుందా? వడి నింపడం అంటే ఏంటి? వడి నింపడం అనే కార్యక్రమానికి మనం చాలా బలమైన మీరు శ్రీమూర్తి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక వడి అనే కార్యక్రమాన్ని అమ్మ మన పురాణాలలో మాట్లాడితే ఎక్కువ శాతంగా ఇది అమ్మవార్లకి నింపేవాళ్ళు గతంలో, ఊరి గ్రామ దేవతలకి పండగ చేసుకుని. అమ్మవారికి ఎందుకు నింపేవారు అంటే అమ్మ పంట పొలాలన్నీ మన చేతికి వస్తే ఆ చేతికి వచ్చినప్పుడు అమ్మ మనకు అన్ని శుభ సూచకాలు కలిగించి ఈ పంటలు 3 పంటలు కానీ 2 పంటలు కానీ మనకు అప్పచెప్పిందని అమ్మవారి దగ్గర ఇలా పోసేవాళ్ళు. అమ్మ ఒడి పెట్టి కొంతమంది కట్టడం. అప్పట్లో బలీలు కూడా ఇచ్చేవాళ్ళమ్మ. బలీలలో చూడండి దున్నపోతులు ఇచ్చిన తరుణాలు ఉన్నాయి, మేకపోతులు ఇస్తారు, కోళ్ళు ఇస్తారు, ఎవరికి కావాల్సిన చేసేవాళ్ళు, చేసి అంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళు. అయితే అక్కడ పంపకాలు జరిగేటి. పంపకాలు అంటే ఏమిటంటే ఇద్దరి మధ్యలో వాటాల మార్పులు. అమ్మవారికి ఊరంతా చేసేసి అమ్మకి కావాల్సింది ఈ సంవత్సరం మొత్తం కావాల్సింది అందరూ అక్కడ దోసిట్లో పోయండో లేకపోతే సేర్లలో పోయండో ఇంకేదో దాంట్లో పోయాడో అప్పట్లో ఉండేటి చిన్న చిన్న కొలిసేటి ఇలా పోసే తరుణం అది అమ్మకి ఒడి నింపడం. అంటే అమ్మవారి వాట. అంటే అమ్మవారికి వాట ఏంది స్వామి అని అనుకుంటే ఏంటంటే మరి అమ్మవారి నుంచి కూడా అమ్మని నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, భోజనానికో పూజకో ఇంకేదో కార్యక్రమాలకు. కాబట్టి అమ్మకి నింపే ఒడి కాస్త వీరన్నట్టుగా ఆడపిల్ల ఒడి అయింది. ఈ ఆడపిల్ల ఒడి ఎలా అయ్యింది అనే విషయాన్ని చాలా 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 డీప్గా పోతాయి అమ్మ. ఒకప్పుడు 2 అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళు, ఒక చెల్లి ఉండేది. చెల్లికి పెళ్లి చేశారు. ఆడపిల్లలకు మొదట మనం పెళ్లి చేసే సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. ఈ ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఈ ముగ్గురు ఒకప్పుడు ఏంటంటే ఈ వాటలలో ఉండకపోయేది కదా, నువ్వు ఈ బోర్డర్ నా ఆ బోర్డర్ అని అందరు పంచుకోవడమే. ఏది ఉన్నా సరే అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబాలు ఎవరున్నా కూడా అలా 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 సంచులు పెట్టుకొని తినడము ఉండడం ఈ కార్యక్రమం ఉండేది. కానీ డివైడ్ అయిన రూల్ అనేది లేదు కదా. అలా ఉన్నప్పుడు చెల్లికి పెళ్లి చేసిన తర్వాత ఏమైందంటే అమ్మ ఈ అన్నదమ్ములకి ఏది తిన్నా ముగ్గురు తినే అలవాటు. ఇప్పటికీ మనకు ఉంటుంది కదా, మన అక్క మన చెల్లి మన తమ్ముడు ఎవరో ఉంటే ఆయన గారు మనకి ఇవ్వకుండా తింటే మనం నోట్లో నుంచి గుంజుకొని కూడా తింటాం. అంటే అదొక ప్రేమతోని. అంటే వాటా ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మన హక్కు. అంతే కదా తల్లి. అన్నం కూడా అలానే తింటాం. అమ్మగారు ఇప్పుడు మీ అమ్మే మా అమ్మే అన్నం పెడుతున్నది, ఒక ముద్ద వాడికి ఎక్కబెట్టిందంటే ఎంత కోపం వచ్చేస్తుంది. ఆ వాట పరమాత్ముడు ఇచ్చిన రక్త సంబంధమైన వాట అది. అలా అన్నదమ్ములు ఏం చేసేవారు, పొలాన్ని డివైడ్ చేసి తర్వాత ఆ పొలాన్ని కోతల కాలం వచ్చినప్పుడు తీసేసి వరిని అన్నీ తీసి జల్లెడలన్నీ పట్టి శుభ్రం చేస్తున్న తరుణంలో వీళ్ళకి అక్కడ ఇద్దరే తీసుకోవడం నచ్చలేకపోయేది. మా చెల్లి ఉండేది ప్రతి సంవత్సరం, ఈసారి చెల్లికి పెళ్లి చేసేసిన అప్పుడు చెల్లికి కొట్టొచ్చేస్తుంది, చెల్లికి ఏమీ లేదు అన్న బాధ ఆ అన్నదమ్ములను చాలా ఇబ్బంది పెడితే అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న లేదు చెప్తారు. దానికి ఏం భాగ్యం బిడ్డలారా, చెల్లిని కలిసిరండి, పొలిమేర దాటండి, ఎద్దుల బండులలో బియ్యం తీసుకొని వెళ్ళండి, వరియే కదా ఒకప్పుడు మనకు జీవనాధారం, తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అలా ఆనందంగా తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి అమ్మకి ఇస్తారు అక్కడ చెల్లికి. అదేంటి అన్నలు వచ్చారు 7 ఎద్దుల బండులు వేసుకొని 5 ఎద్దుల బండులలో నీ వాటా ఏదో తీసుకొని వచ్చారు బియ్యం అని చెప్పేస్తే వాళ్ళు మొదటి సంవత్సరం బాగానే స్వీకరిస్తారు. ఓహో ప్రేమతో ఇస్తున్నారు కదా, పాపం వాళ్ళ అన్నదమ్ముల యొక్క ప్రేమ ఎందుకు కాదన్నది. ఈయన గారు మళ్ళీ వస్తాడు 6 నెలలకి మళ్ళీ కోత వేసుకొని, అత్తమామల కోపం వస్తుంది. అదేమి మా దగ్గర లేదనా, 5 బండ్లు వేసుకొని వస్తున్నారు మీ అన్నలు, చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు మా గతి లేక మీ దగ్గర తీసుకుంటున్నట్టు ఉంటుంది అని ఈ చిన్న అగ్గి ఎక్కడ మొదలవుతుంది చూడవ. లేదు లేదు అమ్మ అట్లా ఏం లేదు అత్తయ్య గారు, మా అన్నలకి మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి అన్నిట్లో వాటా అన్న అలవాటు వచ్చింది కదా అని అన్నప్పుడు బాధ అవుతుంది. అన్నలకి చెప్తే అన్న వాళ్ళు ఏం చేస్తారు, అలా ఏం లేదు చెల్లి, మేము ఇక్కడ పెరిట్లోనే అంటే అప్పట్లో పెద్ద పెద్దగా ఉండేటి కదా వరండాలు అనేవాళ్ళం, అక్కడే అన్నీ పెట్టేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడగలుగుతారు. ఇక్కడ చూడమ్మా, ఎంత పెద్ద గొప్పవాడైనా బిడ్డ ఇంట్లో చేతి కడగడు చూడండి తండ్రి. ఒక పూట తినడానికి చేతి కడగని అంటాడు. అన్నదమ్ములు కూడా అలా అంటారు, నేను చేతి కడగము అని అంటారు. కానీ సందర్భం వచ్చి ఇప్పుడు తింటూ ఉన్నాం, కానీ ఒకప్పుడు అలా చేతి కడగడం కూడా వాళ్ళు ఒక అమర్యాదగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే అక్కడ భోజనం చేతి కడగడం అంటే భోజనం చేయొద్దు నా బిడ్డింట్లో నేను అని అత్తవారేమో అంటే పెళ్ళైన తర్వాత అలా వచ్చే తరుణం ఉన్నది. నీకు అత్తగారు ఏదైనా అన్నా సరేమో నా బిడ్డని నేను లేని సమక్షంలో ఒక పూట కూడా భోజనాన్ని నేను ఆశించొద్దు, నా బిడ్డ సుఖంగా ఉండాలి అనేది వీళ్ళ కోరికనే ఉండేది. అలా తరుణం వాళ్ళు తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ 3వసారి వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం గట్టిగా చెప్పేస్తారు అత్తమామలు, ఏమయ్యా మీరు తీసుకొని రావడం అవమానకరంగా ఉంది మాకు, మీ చెల్లిని ఇక్కడ తెచ్చుకున్న పాపానికి నీవు తీసుకొని వస్తున్నాం 5 ఎద్దుల బండ్లు 6 ఎద్దుల బండ్లు వేసుకొని, చూసేవాళ్ళు కొంచెం మాకు మా యొక్క కీర్తి ప్రతిష్టలకి కొంచెం భంగం కలిగే అవకాశం ఉందని కొంచెం గట్టిగా చెప్పేస్తారు. చెప్పినప్పుడు వాళ్ళు బాధపడి
చెల్లిని చూస్తారు. చెల్లి కూడా కొద్దిగా ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు వాళ్ళు సరే అమ్మా బాగానే ఉండండి, జాగ్రత్తగా ఉండండి వెళ్ళినప్పుడు అప్పుడు పరమాత్ముడు వీళ్ళకి అన్నం విలువ, ఆ ప్రేమ విలువ తెలవాలి అని ఆకాశవాణిని వినిపిస్తాడు. ఏ రోజైతే మీరు ఒక విలువైన సంబంధాన్ని, అక్క చెల్లెలు కానీ అన్నాదమ్ముల బంధాన్ని కానీ నీవు తెచ్చిన ఆ ప్రేమని ధిక్కరించేసి దాన్ని వెనక్కి పంపించావుగా, దాని యొక్క విలువ నీకు తెలుగునుగాక అని పరమాత్ముడి యొక్క ఆజ్ఞ ఆకాశవాణి వినిపిస్తుంది. వాళ్ళు పట్టించుకోరు అంతగా. కరెక్ట్గా వీళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పంట పొలాలు బాగా పండిన తర్వాత 3వ సంవత్సరం నుంచి అనావృష్టి మొదలవుతుంది. అంటే ఈ పంట పొలాలు చేతికి రాకపోవడం, సరిగా పండకపోవడం, తర్వాత వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల భూమిలో నుంచి అనుకున్న రీతిలో ఆ యొక్క సంపద రాకపోవడం వల్ల అలా 3 సంవత్సరాల నుంచి 4, 5, 6 అలా 5వ సంవత్సరానికి కంప్లీట్గా వీళ్ళ దగ్గర ఉన్న దాచుకునేవన్నీ కూడా అయిపోతాయి. అంటే స్టోర్ ఉంటాయి కదా, అన్నీ అయిపోయిన సంవత్సరాన్ని 5వ సంవత్సరానికి అమ్మ వీళ్ళ దగ్గర ఏమీ లేకపోవడం వల్ల ఆకలి మంట ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్న కోడల్ని చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచన గుర్తుకొస్తుంది, గతంలో చేసింది 6 నెలలకు 3 నెలలకు వాళ్ళు తెచ్చేవాళ్ళు, అలాంటి దాన్ని మేము ధిక్కరించామా, ఒక బంధాన్ని మేము వెనక్కి పంపామా అన్న ఆ బాధతో మళ్ళీ పరమాత్ముడి ఆజ్ఞ అక్కడ వినబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓసారి మీ అన్నయ్య వాళ్ళకి కబురు పెట్టగలవా అని అన్నారు. ఆ మాట అప్పుడు మళ్ళీ అంటారు. అంటే ఆ రోజు ధిక్కరించిందే కోడల్ని అని అంటే మరి ఎలా చేయాలి అని అన్నప్పుడు అప్పట్లో ఏంటంటే అంత కమ్యూనికేషన్ లేదు కదా, ఫోన్లో ఇవన్నీ మెయిల్లు లెటర్స్ కాదు కదా. పోతే మళ్ళీ ఎద్దుల బండి కట్టే పోవాలి. ఎద్దుల బండి కట్టి భర్త అంటే వీటిని ఇప్పుడు ఇవ్వడమే కానీ వడి నింపడం చెప్తారు, మేము మీకు చెప్తాము అక్కడికి వస్తూ ఉంటాం. అలా వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తూ ఉన్న తరుణంకి వచ్చి ఇద్దరు వెళ్ళేసి వెళ్తారు, అత్త మామలు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మ అక్కడ కంప్లీట్గా ఇంటికి చేరుతారు. అత్త మామలు వచ్చేసేసి గడపకి కొంచెం వెనుకాలో ఉంటారు. ఈ చెల్లి అంటే ఈ కోడలమ్మ ఇంటి హక్కే కాబట్టి ఇంటి దగ్గర ఇంట్లోపటికి వస్తుంది. వచ్చిన తర్వాత అన్నయ్య గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న విపత్తులో మేము చాలా కోల్పోయాము, ఆస్తులు అంతస్తులే కానీ ముఖ్యంగా భోజన కార్యక్రమాలను పంట పొలాల చేతుకు రాలేని సమక్షం ఏర్పడింది అని చెప్పి ఇలా ఒడి నింపుతుంది. ఇలా ఉన్న ఆవిడది ఇది తీసి నా ఒడి నింపవా, మీరు ఇచ్చే ఆ ధాన్యాన్ని మాకు ఇవ్వగలరా అని అడిగిందే నీవన్న ఒడి. అప్పుడు వాళ్ళు కంటతడిపడి చెల్లిని ఎన్నిక్కి లోపలికి తీసుకొని ఈ విషయాన్ని అడగడానికి నా అత్త మామలు నీ ఇంటి గడప బయటే ఉండిపోయారు, సిగ్గుతో నా పెనిమిటి పొలిమేరలోనే ఉండిపోయాడు అంటే అప్పుడు ధిక్కరించిన దానికి మొహం లేదు కదా మాట్లాడడానికి అన్నప్పుడు ఇద్దరు బామ్మర్దులు వచ్చి బావని స్వీకరించి అత్త మామని అందరినీ స్వీకరించి ఇంట్లోకి పిలిచి పంపకంగా పెట్టేది ఒడి బియ్యం. ఒడి నింపుతారు అక్కడ. అది నింపడం అనేది అత్తగారింట్లో కాదు, అమ్మగారింట్లో అవుతుంది ఒడి. అలా నింపిన ఆ ఒడి ఈరోజు ఆకాశవాణి మళ్ళీ వినిపిస్తుంది. ధర్మమే గెలవాలి, నీలాంటి వాళ్ళు ఇకపైన ధిక్కరించిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారే కానీ పండగలే కానీ ఇంకేదైనా 5 సంవత్సరాల కన్నా చేయాలంటారు. 5 సంవత్సరాలు దాటితే అది ఎత్తిపోయింది అని అంటారు కదా, అలాంటిది జరగకూడదు అని చెప్పి ఆయన ఇచ్చిన ఆశీర్వాద వల్లమే నీవన్న ఒడి. ఆ ఒడి నింపడం కార్యక్రమం అనేది ఆడపిల్ల హక్కు, అది నింపాల్సిందే. అన్నదమ్ములే కానీ అమ్మా నాన్నలే కానీ వీళ్ళు లేని సమక్షంలో కొంతమంది బాబాయిలు ఏర్పడతారు, కొంతమంది మేనమామలు వస్తారు. ఇలా ఎవరు లేని సమక్షంలో గుడిలోకి వెళ్ళి కొంతమంది చేసుకుంటారు కదమ్మా. ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అనేది ఏముందమ్మా? ఇక్కడ ఒడి నింపడం అనేది దైవ కార్యక్రమం చేత ఒక అత్తామామల నుంచి ఇక్కడ వచ్చేసి చూస్తే బిడ్డకి సంబంధించిన అమ్మా నాన్నలు హక్కుతో ఇచ్చిన ఆ కార్యక్రమం అనేది ఆస్తి పంపకాలో, లేకపోతే ఇక్కడ మీరు అన్నట్టుగా వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రుణము డౌరీ అమ్మ, కట్న కానుకలు కాదు, ఇది హక్కులు. ఒడి నింపితే చాలు అని చెప్పిన ఆడపిల్లలు ఎంతమందిలో తెలుసా అమ్మ? ఇక్కడ నువ్వు ఒకసారి నీ ఫ్రెండ్స్ కానీ ఎవరుంటే తెలుసుకో, 5 ఏళ్ళైంది మమ్మల్ని పిలిచి బియ్యం పోయలేదంట అని కంటిన్యూగా పెట్టుకొని ఏడ్చిన ఆడవాళ్ళు వందల్లో ఉన్నారు. నా దగ్గరికి ఒక వారానికి కనీసం 30 మంది వస్తారమ్మా. 7 సంవత్సరాలు అయిపోయింది స్వామి, ఏదన్నా మార్గం ఉందా? ఒక ఒడికి ఎందుకు ఆ విలువ ఉందంటే అమ్మా, అది ఒడి కాదు, రక్త సంబంధమైన ప్రేమ. అన్నదమ్ములు నింపే ఆ ఒడికి ఎందుకంత విలువ ఉంటుంది? భర్త పక్కనే ఉంటాడు, దాన్ని ఇలా పట్టుకుంటారా? 3 సార్లు ఇంటి నుంచి బయటకు వస్తారా? దాంట్లో కొబ్బరికాయ ఉంటుంది, ఖర్జూరాలు ఉంటాయి, పసుపు కుంకుమలు అన్నీ ఉండి గుమ్మానికి కడతారా? మళ్ళీ 4 రోజులకు 5 రోజులకు మంచి రోజు చూసి అందరినీ పిలిచి పెడతాము. ఆ ఒడి అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోరుగా. ఈరోజు 10 మందిని పిలిచి చేతులు ఎందుకు అడిగిస్తున్నామంటే పుణ్య కార్యక్రమం, అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. ఒడి నింపడానికి అమ్మ అది పెద్ద కార్యక్రమం ఉంటుంది. అది వడి బియ్యం అనేది సాంప్రదాయం కాదు, ఇక్కడ సిస్టమేటిక్ అయిపోయింది. ఇక్కడ వడి అనేది
ఒక ఆడపిల్ల ఏడ్చి 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 అసలు మంచాన ఉరుగుతారమ్మా నింపకపోతే కొట్లాడతారు. మన నువ్వు బాగా గమనించు, మన తెలంగాణలో దీని గురించి గొడవలు అవుతాయి, పెద్ద గొడవలు అవుతాయి. వడి నింపమంటే ఇక్కడ ఏమంటారు తెలుసా, నీకు వడి నింపింది కాక బట్టలు పెట్టాలి అంటారు, నీకు ఇద్దరు పిల్లలు వాళ్ళకి బట్టలు పెట్టాలి అంటారు. ఇట్లా ఈ కార్యక్రమాల వల్ల సంప్రదాయాలు దూరం అవుతున్నాయి. ఎన్ని బట్టలు పెడతావు అమ్మా, ఓ జత పెడతావుగా. ఆ చెల్లి నీ దగ్గర లేకపోతే ఆశించదు, ఉంటేనే ఆశిస్తుంది. నీ ఇంటిలో ఉన్న వివరణని నీ చెల్లి ఆశించకపోతే, నీ బిడ్డ ఆశించకపోతే పక్కనున్నోడు ఆశిస్తాడా? ఆశించాడుగా. నీ అన్న దగ్గర ఎంత ఉందో నీ చెల్లికి తెలియదా అమ్మ? అలా సాంప్రదాయం కొంచెం మీరు అన్నట్టుగా సిస్టంలోకి వచ్చింది కదా, సిస్టమ్ సాంప్రదాయంలో పోతే ఎంత బాగుంటుందమ్మా. ప్రతి ఆడపిల్లకి నేనేం చెప్తా అంటే, నేను గడుతున్న గుడి దగ్గర వాళ్ళు వడి నింపుతా అమ్మ నేను ప్రతి శివరాత్రికి అని చెప్పి నేను చెప్తే చాలా ఆనందపడ్డారు. గుడి కట్టిన తర్వాత అమ్మ మేము మళ్ళీ చెప్తున్నాము, గుడి కట్టిన తర్వాత శివరాత్రి రోజు ఎవరైతే ఈ ఎత్తుపోతల కార్యక్రమం అయిపోయాని బాధపడతారో వాళ్ళందరికీ పరమాత్ముడి ఆజ్ఞ ప్రకారంగా మళ్ళీ ఒడి నింపుతాం. వాళ్ళకి నేను ఒక కొడుకులాగయి, ఒక అన్నలాగయి, ఒక తమ్ముళ్ళలాగయి, ఓ నాన్న స్థితిగతులను అనుభవించి వాళ్ళ ఒడి నింపుతాయమ్మ. కేదార్నాథుడి క్షేత్రంలో జరిగిన ఆ ఒడి నిజంగా ఆ రోజు కన్న తల్లిదండ్రులు ఆ రోజు పెట్టిన ఆ సాంప్రదాయానికి గర్వంగా మళ్ళీ శ్రీకారం చుట్టడమే ఈ ధర్మస్థాపన మాది. మీరు మొదట అన్నారు ధర్మస్థాపకులు అన్నారు కదా, ఇలాంటి కార్యక్రమాలే మేము చేయాలన్న ఒక మహా సంకల్పం అమ్మ. ఒడి నింపడం అనే విషయం పాపం ఒక అమ్మ ఎంత బాధపడుతుంది అమ్మ, బాధ ఎంత అయింది తెలుసా అమ్మ, 7 సంవత్సరాలు అయింది గురువు గారు అని ఆ మాట ఆపేసింది అక్కడికి. మౌనం. ఏందమ్మా చెప్పు అని అంటే ఏడుస్తుంది. బాధ అనిపించింది. మాట ఇచ్చాను నేను చేస్తా తల్లి, నేను నింపకూడదా నీ ఒడి అని అంటే, అలా ఉండదంటారు కదా అని అన్నది. ఎవరన్నారు? దేవుణ్ణి ఎన్ని విధాలుగా మనం మెప్పించలేవు. భక్త కన్నప్ప లాంటి వాళ్ళు మాంసాహారం పెట్టి మెప్పించాడు. ఓ బ్రాహ్మణుడు అది తప్పు అని అన్నాడు, శివుడు అది ఒప్పు అన్నాడు. ఏం చూశాడు ఇక్కడ? మనసు చూశాడు, మార్గాలు ఇచ్చాడుగా. మార్గాలు ఎత్తుకోవాలి. ఒక యాగం చేద్దాం.